వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం. దివంగత సీఎం వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు బీరంగూడ నుండి అశోక్ నగర్ ఫ్లైఓవర్ వరకు ట్రాఫిక్ జామ్. ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు, ఉద్యోగస్తులు, వాహనదారులు. ట్రాఫిక్ లో చిక్కుకున్న ఇంటర్ పరీక్ష రాసే విద్యార్థులు. బీరంగూడ రోడ్డుపై లారీ రిపేర్ తో ఆగిపోవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఖమ్మం వెలుగుమట్ల బాధితులను రోడ్డున పాడేస్తున్న ప్రభుత్వం. ఇల్లు కోల్పోయిన బాధితులు పునరావాస కేంద్రంగా అంబేద్కర్ భవనాల్లో నివసిస్తుండగా వారిని బయటకు పంపిస్తున్న పోలీసులు. ఇప్పుడు ఇక్కడి నుండి కూడా ఖాళీ చేయిస్తే ఎక్కడికి వెళ్తారని బాధితుల ఆవేదన. వంట గ్యాస్ కోసం ముందే బుక్ చేసుకుని డబ్బులు కట్టిన ఇంటికి సరఫరా కానీ డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్. ఫోన్ చేస్తే ఎవరూ రెస్పాండ్ అవ్వడం లేదని కస్టమర్స్ ఆవేదన. నిజామాబాద్ లో గ్యాస్ ఏజెన్సీల వద్ద క్యూ లైన్లు. ఇరాక్ సమీపంలో అమెరికాకు చెందిన సేఫీ విష్ణు ఆయిల్ ట్యాంకర్ పై ఇరాన్ దాడి చేసింది. బాంబులతో నౌకను ధ్వంసం చేయగా ఈ ఘటనలో ఒక భారతీయ సిబ్బంది మృతి చెందాడు. రెస్క్యూ ఆపరేషన్ ద్వారా మిగతా సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తమిళనాడులోని వేలాచెరి పెట్రోల్ పంప్ వద్ద భారీ రద్దీ. ఇంధన కొరత వస్తుందన్న భయంతో ప్రజలు తమ వాహనాల్లో పెట్రోల్ నింపుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఇప్పటికే ఎల్పీజీ కొరతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లాపై కాల్పులు. వివాహానికి హాజరైన ఫరూక్ అబ్దుల్లాపై కాల్పులకు తెగబడిన కమల్ సింగ్ జంవాల్. మాజీ సీఎంను రక్షించిన సెక్యూరిటీ. విశాఖలో ఘనంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. బీచ్ రోడ్లోని దివంగత వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన కేకే రాజు, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, వైసీపీ నేతలు.